అంత పండగే. భారతదేశంలో మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, మామూలు ప్రజలకి, సాధారణమైన మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పండగే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి అప్లికేషన్ గురించి మీకు నేను వివరించాలనుకుంటున్నా ఈ వీడియోలో. అది మామూలు సాధారణమైనటువంటి గృహిణులకి, మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, సాధారణమైన ప్రజలందరికీ కూడా ఆదాయాన్ని సంపాదించి పెట్టేటువంటి ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఈ అప్లికేషన్ గురించి తెలియాలి అని అంటే ముందుగా మనకి తెలియాల్సింది ఏంటంటే యూట్యూబ్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకో. ఎందుకనంటే యూట్యూబ్ ఏ అప్లికేషనో ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ అవకాశం కూడా అదే అప్లికేషన్. కాబట్టి మనకి యూట్యూబ్ గురించి కొంత తెలుసుకుంటే మనకి ఈ అప్లికేషన్ గురించి మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి యూట్యూబ్లో ఈ రోజున ప్రపంచంలో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రజలకి అంటే కొంతమంది వ్యక్తులకి ఆదాయం కల్పిస్తున్నటువంటి అతిపెద్ద ప్లాట్ఫామ్. చాలా కుటుంబాలు యూట్యూబ్ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. చాలా మంచి ఆర్థిక అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్. అయితే యూట్యూబ్లో 4 ప్రధానమైన శక్తులు పనిచేస్తుంటాయి. ఒకటి, యూట్యూబ్ని క్రియేట్ చేసినటువంటి ఆ ప్లాట్ఫామ్ని తయారు చేసిన యూట్యూబ్ యాజమాన్యం, ఒక కుటుంబం. 2, ఈ యూట్యూబ్ కొనసాగాలి అంటే దానికి ఆర్థిక వనరుల్ని అందించేటువంటి ఒక కార్పొరేటు వ్యాపార సంస్థలు, వాళ్ళు కొద్ది కుటుంబాలు ఉంటాయి. 3, అసలు యూట్యూబ్ రన్ అవ్వాలి అంటే యూట్యూబ్కి కావాల్సినటువంటి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి. అట్లా వీడియోలు కంటెంట్ తయారు చేసేటువంటి యూట్యూబర్స్, వీళ్ళు 3వ శక్తి. 4వ శక్తి, అతి ప్రధానమైన శక్తి. ఈ 3 శక్తుల యొక్క దృష్టి ఈ 4వ శక్తి మీదే ఉంటుంది. ఏంటనంటే అదే వ్యూవర్స్, అంటే వీక్షకులు, అంటే చూసేవాళ్ళు లేదా సబ్స్క్రైబర్స్, సాధారణమైన ప్రజలు. వీళ్ళే కోట్ల సంఖ్యలో ఉంటారు. ప్రపంచ ప్రజలందరూ కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, అంటే కోట్ల మంది ప్రజలు యూట్యూబ్ వీక్షకులు. ఈ 4 శక్తులు. అయితే ఇక్కడ మొదటి శక్తి అయినటువంటి యూట్యూబ్ యాజమాన్యానికి ఆదాయం వస్తుంది. 2, ఎవరైతే ఆదాయ అవకాశం కల్పిస్తున్నారో వ్యాపార సంస్థలు, వాళ్ళ వ్యాపార అభివృద్ధి జరిగి వాళ్ళకి ఆదాయం వస్తుంది. 3, ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉండారో వీళ్ళు కూడా ఆదాయం, అందరూ ఆదాయం సంపాదించకపోవచ్చు కానీ కొంతమంది ఆదాయం సంపాదిస్తున్నారు. వీళ్ళు కూడా ఆదాయం పొందనటువంటి వాళ్ళు ఎవరో, ఎవరైతే కోట్ల మంది ప్రజలు ఉండారో వాళ్ళకి వీక్షకులు, వాళ్ళకి ఆదాయం ఇవ్వరు. అయితే వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళకి కంటెంట్ అవసరమై చూస్తారు, సబ్జెక్ట్ అవసరమై చూస్తారు, ఎంటర్టైన్మెంట్ అవసరమైతే చూస్తారు. అంటే ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, అవగాహన కోసం వాళ్ళు వీడియోలు చూస్తారు. కానీ ఆదాయం రాదు. ఆదాయం రాని 4 శక్తుల్లో ఒకే ఒక శక్తి, మేజర్ ఫోర్సు ప్రజలు. అయితే భారతదేశంలో కర్ణాటకకి చెందినటువంటి ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి 2 యువకులకి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే అసలు యూట్యూబ్ ఈ 4 శక్తుల్లో ప్రధానమైనటువంటి ఫోర్సు ప్రజలు. కాబట్టి వీక్షకులు, వీళ్ళకి ఆదాయం ఇస్తే ఎట్లా ఉంటుంది? నిజంగా ఒక ఎక్సలెంట్ బిజినెస్ కాన్సెప్ట్ని తయారు చేయవచ్చు. ఎందుకని? మేజర్ ఫోర్స్ ప్రజలు. కాబట్టి ప్రజలకి ఆదాయం ఇవ్వాలి అనేటువంటి కొత్త ఆలోచనతోటి, కొత్త ఐడియాతోటి వాళ్ళు ఇండియన్ యూట్యూబ్ని తయారు చేయడం జరిగింది. అంటే యూట్యూబ్ అప్లికేషన్ని ఇండియాలో తయారు చేయడం జరిగింది.
దీన్ని ఏమంటామంటే ఈ అప్లికేషన్ పేరు ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్. ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్ ని ఇండియాలో తయారు చేయడం జరిగింది. అయితే యూట్యూబ్ని ఏమంటాం? అమెరికన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్ అంటాం. అయితే ఆ అప్లికేషను ఈ అప్లికేషను ఒక్కటే, పేరు తేడా. ఏం పేరుతో ఎక్కడ తేడా ఉంది? అది అమెరికాలో ఉంది కాబట్టి అమెరికన్ ఆన్లైన్ వీడియో అప్లికేషన్ అంటున్నాం. ఇది ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్ అంటున్నాం. ఎస్ అంటే ఇక్కడ సేమ్ యూట్యూబ్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఎందుకు? ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో. కనుక ఫ్రెండ్స్, ఈ రోజున యూట్యూబ్, ప్రతి మొబైల్లో యూట్యూబ్ ఉంది, అందరూ యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు. కానీ ఆదాయం వస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఇది ఈ ఐడియానే ఇక్కడ ఒక అప్లికేషన్ తయారవటానికి కారణమైంది. అయితే యూట్యూబ్కి, అయితే ఈ అప్లికేషన్ పేరు ఏంటి అనేది నేను చివరిలో చెప్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రెండిటికి పోలికలు, యూట్యూబ్కి ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్కి మధ్య పోలికలు, వ్యత్యాసం ఉంది. ఈ రెండు అర్థం కావటానికి నేను ఈ వీడియోలో మీకు వివరంగా ప్రయత్నం చేస్తాను. యూట్యూబ్లో అయితే ఆదాయం సంపాదించాలి అంటే మీరు కొంత పెట్టుబడి పెట్టాలి. మీరు ఒక మంచి కెమెరా ఉన్న సెల్ ఫోన్ కానీ వీడియో కానీ కొనుక్కోవాలి. ఆ సెల్ ఫోన్ కానీ వీడియో అమర్చడానికి ఒక స్టాండ్ కొనుక్కోవాలి. మీరు మాట్లాడేది రికార్డ్ అవటానికి ఒక మైక్ కొనుక్కోవాలి. అట్లనే మీరు ఎడిటింగ్ చేసుకోవటానికి వీలుగా వెనక ఒక స్క్రీన్ ఒకటి కొనుక్కోవాలి, దానికి ఒక స్టాండ్ ఒకటి కొనుక్కోవాలి. ఇవన్నీ అయిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ కావాలి, అవి కూడా డబ్బులు పెట్టి కొనాలి. ఫ్రీగా కూడా ఉంటాయి కానీ డబ్బులు పెట్టుకుంటే క్వాలిటీ ఇవ్వచ్చు. సాఫ్ట్వేర్లు కొనుక్కోవాలి. అలా కొన్న తర్వాత మీరేం చేయాలి? కంటెంట్ ఉండాలి. కంటెంట్ తయారు చేసుకొని వీడియో షూటింగ్ చేసి, దాన్ని ఎడిటింగ్ చేసి, థంబ్నెయిల్ పెట్టి, టైటిల్ పెట్టి, డిస్క్రిప్షన్ పెట్టి, ట్యాగ్స్ పెట్టి, థంబ్నెయిల్ అన్నీ పెట్టి అప్లోడ్ చేయాలి. అంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కొంత టైం ఖర్చు పెట్టాలి, మీరు కొంత కష్టపడాలి, మీ టాలెంట్ని ఉపయోగించాలి, మీరు వీడియోలు అప్లోడ్ చేయాలి. కానీ ఇండియన్ ఆన్లైన్ అప్లికేషన్లో డబ్బులు సంపాదించాలంటే ఎన్ని చేయాల్సిన అవసరం లేదు. మీరు వీడియోలు చేయాల్సిన అవసరం లేదు, మీకు సబ్స్క్రైబర్లు అవసరం లేదు, మీకు వ్యూస్ అవసరం లేదు, షేర్ అవసరం లేదు. మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు మినిమం 20 నిమిషాల నుంచి ఒక అరగంట సేపు వీడియోలు చూస్తే సరిపోతుంది. మీకు ప్రతి నెల ఖచ్చితంగా ఆదాయం ఇస్తుంది. యూట్యూబ్లో ఆదాయం తీసుకోవాలంటే యూట్యూబ్లో వీడియోలు తయారు చేసిన వెంటనే ఇస్తారా? ఇవ్వరు. ఎందుకని? మానిటైజేషన్ కావాలి. మానిటైజేషన్ అయితే కానీ అక్కడ డబ్బులు రావు. మానిటైజేషన్ అవ్వాలంటే 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5, 6, కొంతమంది 10 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నా వాళ్ళకి మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ అయినా కూడా నెల నెల డబ్బులు వస్తాయా? రావు. అందరికీ రావు, కొంతమందికి వస్తాయి. ఎందుకని? $100 అయితే కానీ యూట్యూబ్లో డబ్బులు రావు. $100 అవ్వాలి అంటే ఒక నెలలో మీకు $10 రావచ్చు. ఎందుకని? ఎందుకని అలా జరుగుతుందంటే మనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే ఆదాయం పైసల రూపంలో ఉంటుంది. అంటే ఒక్క యాడ్ ఒక అర నిమిషం పాటు డిస్ప్లే అయితే, టెలికాస్ట్ అయితే వ్యాపారస్తులు ఇచ్చేది 5 పైసల నుంచి 50 పైసల వరకు ఇస్తారు. ఎక్కువ 5 పైసల నుంచి 50 పైసల వరకు. అంటే ఏ స్థాయిలో వస్తుంది? పైసలే కదా వచ్చేది. కాబట్టి ఎన్ని వీడియోస్, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తే మన వీడియోలో ఎంత డబ్బు వస్తుంది? అది రావాలంటే మీకు సబ్స్క్రైబర్స్ ఉండాలి. పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు చూసే వాళ్ళ శాతం పెరిగి పైసలు రూపాయలు డాలర్లుగా మారి నెలకి $100 లేకపోతే $200 లేదా $500 తీసుకోవచ్చు. ఎక్కువ మందికి $100 అవటానికి 4 నెలలు 5 నెలలు కూడా పడుతుంది కొంతమంది. అసలు కొంతమందికి మానిటైజేషనే అవటం లేదు. అయినా కానీ ఓర్పుగా, ఓపికగా, నమ్మకంగా యూట్యూబ్లో వీడియోలు చేస్తూనే ఉన్నారు. కానీ మీకు ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్లో మీరు ఏ వీడియోలు చేయాల్సిన అవసరం లేదు.
మీకు యాండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు, మీరు వీడియోలు చూస్తూ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు కదా. ఇది ఒక వ్యత్యాసం. అయితే అంటే ఇక్కడ ఈ ఇండియన్ అప్లికేషన్లో మీకు గ్యారంటీగా ప్రతి నెల డబ్బులు వస్తాయి. అమెరికన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్లో గ్యారంటీగా డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు. టైం పడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా $100 అయ్యేంత వరకు మీకు డబ్బులు రిలీజ్ కావు. ఇక్కడ అలా కాదండి, ₹30 ఉన్నా మీరు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ₹30 దగ్గర నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం మనకి ఇండియన్ ఆన్లైన్ షేరింగ్ అప్లికేషన్ ఇస్తుంది. నిజంగా ఒక డబ్బులు ఇంట్లో కూర్చొని మహిళలు, పిల్లలు, విద్యార్థులు, సాధారణమైన ప్రజలు ప్రతి ఒక్కరు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రతి నెల రోజుకి 20 నిమిషాల నుంచి అరగంట మీరు వీక్షిస్తే సార్ మీకు ప్రతి నెల ఆదాయం గ్యారంటీగా వస్తుంది. ఇది కాకుండా యూట్యూబ్కి మన ఇండియన్ అప్లికేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, నేను ఈ పేరు అంటే యూట్యూబ్ అని పేరు పెట్టుకున్నారు కదా, ఈ అప్లికేషన్ కూడా ఒక పేరు ఉంది. ఆ పేరు నేను చివరిలో చెప్తాను. ఇండియన్ ఆన్లైన్ షేరింగ్ అప్లికేషన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ రీఛార్జ్లు చేసుకోవచ్చు. మీరు రీఛార్జ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, మీకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదొక బెనిఫిట్ ఉంది, యూట్యూబ్లో ఉండదు. అట్లనే మీరు డిటిహెచ్ బిల్లులు కట్టచ్చు. డిటిహెచ్ బిల్లులు కడితే ₹100కి ₹2.5 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది గ్యారంటీగా. ఇదొకటి. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ షాపింగ్ మీకు ఇష్టమైన ప్రోడక్ట్, మీకు ఇష్టమైన బ్రాండ్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మీకు 1% నుంచి 10% వరకు మీరు పెట్టిన అమౌంట్ మీద మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లనే ఇక్కడ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి. టూర్ ప్యాకేజెస్ మన కోసమే కదా, మన పక్కింటి వాళ్ళ కోసం మనం పర్చేజ్ చేసినా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. దాదాపు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ₹10,000 ప్యాకేజీ కొనుక్కుంటే మీకు 5% మీకు క్యాష్ బ్యాక్ రావటం అనేది జరుగుతుంది. అంటే యూట్యూబ్లో ఈ సౌకర్యం లేదు. ఇక్కడ ఇండియన్ అప్లికేషన్లో మీకు ఇలా ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. ఇదొక బెనిఫిట్. అంటే మీరు వీడియోలు చూసినందుకు నెల ఆదాయం వస్తుంది. ఈ సర్వీసులు వాడిన ప్రతిసారి ఆదాయం వస్తుంది. ఇది కాకుండా కంపెనీ మీకు 40 మంది సబ్స్క్రైబర్స్ని ఇస్తుంది. 40 మంది మీకు ఒక టీముని ఇస్తుంది. ఆ టీము నుంచి మీకు ప్రతిరోజు ఆదాయం వస్తుంది. ప్రతిరోజు అంటే నెల కంపెనీ మీకు ఆదాయం ఇస్తుంది. ప్రతిరోజు మీకు ఒక టీం ఉండటం వల్ల 40 మంది వాళ్ళ మీద మీకు ఆదాయం వస్తుంది. ఇక్కడ మీరు సర్వీసులు వాడుకుంటే రీఛార్జ్ కానీ, డిటిహెచ్ కానీ, షాపింగ్ కానీ, వీటి మీద ఆదాయం వస్తుంది. ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేయొచ్చు ఈజీగా. ఇంకా మీకు యూట్యూబర్స్ ఎంత సంపాదిస్తున్నారో అంత నేను సంపాదించాలి, లేదా వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి అనుకున్నట్లయితే అది కూడా మన ఇండియన్ ఆన్లైన్ షేరింగ్ అప్లికేషన్లో అది సాధ్యమే. యూట్యూబ్లో సంపాదించే సంపాదన కంటే ఎక్కువ ఆదాయాన్ని ఇక్కడ అనుభవించవచ్చు, సంపాదించవచ్చు. ఈ అప్లికేషన్ మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వీడియోలు చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు, ఆదాయాన్ని అనుభవించవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం చెప్పుకున్నాం, యూట్యూబ్లో అయినా ఇక్కడైనా ఇండియన్ అప్లికేషన్లో అయినా మనకి పైసల రూపంలో ఉంటాయి, తక్కువ స్థాయిలోనే వస్తాయి. అది మనం పెద్ద ఎత్తున అంటే యూట్యూబ్లో వాళ్ళు తీసుకున్న ఆదాయం కంటే ఎక్కువ తీసుకోవాలంటే అవకాశం ఇక్కడ ఉంది, యూట్యూబ్లో లేదు. ఇక్కడ ఉంది, చాలా పెద్ద ఎత్తున ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. రైట్. అయితే మీరు ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీకు ఒక రిఫరల్ మొబైల్ నెంబర్ కావాలి. రిఫరల్ మొబైల్ నెంబర్ నేను ఇస్తాను. మీరేం చేస్తారు, నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ తమ్మునైల్లో, ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళకి నేను ఇస్తాను. అయితే ఇంకొక డిఫరెన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి యూట్యూబ్కి ఇండియన్ అప్లికేషన్కి. ఏంటంటే అమెరికన్ అప్లికేషన్కి వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వాళ్ళు సబ్స్క్రిప్షన్ అమౌంట్ వసూలు చేస్తారు. నెల కానీ, 3 నెలలకు కానీ, 6 నెలలకు కానీ, సంవత్సరానికి. ఎందుకు? మీరు
వీడియోలు చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ రాకూడదు, నాకు డిస్టర్బెన్స్ వద్దు నాకు అనుకున్నట్లయితే, మీరు సబ్స్క్రైబర్ అయితే మీకు వీడియోల్లో అడ్వర్టైజ్మెంట్స్ రావు. సబ్స్క్రైబర్ అంటే మీరు నెలకి 120 రూపాయలు ఎంతో ఉంటుంది, లేదా 3 నెలలకు ఒకసారి, లేదంటే 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి. ఒక్కసారి మీరు సబ్స్క్రిప్షన్ అమౌంట్ 3 నెలలకు ఒకసారి కట్టారనుకోండి, 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ కట్టాలి. అట్లా ప్రతి 3 నెలలకు కడుతూనే ఉండాలి. నెల అయినా అంతే, 6 నెలలకైనా, సంవత్సరానికైనా ఇలా ఉంటుంది. కానీ ఇండియన్ ఆన్లైన్ అప్లికేషన్లో అలా ఉండదు. ఒక్కసారి లైఫ్లో ఇక్కడ యూట్యూబ్లో అయినా, ఇండియన్ అప్లికేషన్లో అయినా మీకు పైసల రూపంలో, రూపాయల రూపంలో ఎక్కడైనా అంతే. సోషల్ మీడియాలో వచ్చే డబ్బులే అంత. ఆ విధంగా మనం ఆదాయం తీసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఆదాయం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గ్యారంటీగా ప్రతి నెల ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. ఇండియన్ అప్లికేషన్లో, అమెరికన్ అప్లికేషన్లో ఆ గ్యారంటీ అనేది ఉండదు. టైం పట్టుద్ది, చాలా టైం పట్టుద్ది, $100 అయితే కానీ వస్తాయి, ఇట్లా ఉంటుంది. ఆ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ అలాంటి కండిషన్ లేవు. ఇక్కడ 30 రూపాయలు వచ్చినా మనం తీసుకోవచ్చు. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, నేను మొబైల్ నెంబర్ ఇస్తాను, రిఫరల్ మొబైల్ నెంబరు. ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత ఉంటుంది? ఇది లైఫ్ టైం ఒకసారి కాబట్టి ఎక్కువ ఉంటుందేమో, చాలా ఎక్కువ ఉంటుందేమో అని అనుకునే అవకాశం ఉంది. అలా ఉండదు. ఇక్కడ 99 రూపీస్, అంటే 99 రూపాయలు లైఫ్ టైం సబ్స్క్రిప్షన్. నిజంగా ఇండియన్ అప్లికేషన్ ఎక్సలెంట్. 99 రూపాయలకే లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవటం అనేది, మళ్ళీ జీవితంలో మళ్ళీ పైసా కట్టాల్సిన అవసరం లేదు. ఇక డబ్బులు సంపాదించుకోవడమే మన పని. నిజంగా అద్భుతం కాదా? ఇండియన్ ఆన్లైన్ షేరింగ్ అప్లికేషన్ ఇమ్మీడియట్గా మీరు డౌన్లోడ్ చేస్తారు. అయితే అప్లికేషన్ పేరేం పేరు? అమెరికన్ వీడియో ఆన్లైన్ షేరింగ్ అప్లికేషన్ పేరు యూట్యూబ్. ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్ పేరు, ఇక్కడ మనం వీడియోలు అంటే ఫన్ కోసం వీడియోలు చూస్తున్నాం, ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ఆ పేరే పెట్టారు, ఫన్ అండ్ ఎర్న్. ఈ అప్లికేషన్ పేరు ఫన్ అండ్ ఎర్న్. ఇది ఇండియన్ యూట్యూబ్. ఇండియన్ యూట్యూబ్ కనుక మీకు యూట్యూబ్తో పోలిస్తే చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో చాలా డెవలప్మెంట్స్, అప్డేట్స్ వస్తున్నాయి. ఎక్సలెంట్ అప్డేట్స్ వస్తున్నాయి, అద్భుతమైన అప్డేట్స్ వస్తున్నాయి. అంత పండగే. భారతదేశంలో మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, మామూలు ప్రజలకి, సాధారణమైన మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పండగే. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. కనుక మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? మనం పెట్టేది 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది, ప్లస్ జిఎస్టీ. నేను నాకు ఫోన్ చేస్తే నేను వివరంగా చెప్తే ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఈ రోజు నుంచే మీరు మనకి 12 నుంచి ఆదాయం పొందవచ్చు. మీరు యూట్యూబ్లో అయితే ఈరోజు స్టార్ట్ చేస్తే ఎప్పటికి వస్తాయి డబ్బులు? కొన్ని 10 సంవత్సరాలైనా కూడా ఆదాయం తీసుకొని యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు, చేస్తూనే ఉన్నారు పాపం. కానీ ఇక్కడ అట్టగా ఈ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రోజు నుంచే మీరు ఆదాయం తీసుకోవచ్చు. ఈ రోజు నుంచే, ఈ రోజే మీరు విత్ డ్రా పెట్టుకొని మీ అకౌంట్కి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే ఆదాయం ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది, ఏ సోషల్ మీడియాకైనా. అయితే కోట్ల మంది ప్రజల నుంచి ఈ అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే ఆదాయం పైసల రూపంలో ఉన్న, అది కోట్ల మంది సబ్స్క్రైబర్స్ కారణంగా ఏమవుతుంది? అది కోట్ల రూపాయలు, లక్షలు, కోట్లు అయిపోతుంది. అంతే. యూట్యూబ్ అయినా అంతే, ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్ అయినా అంతే. అయితే ఇక్కడ ఈరోజు నేను మన నెల నెల ఆదాయం తీసుకోవటం ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెల నెల అడ్వర్టైజ్మెంట్ మీద మనం ఇన్కమ్ తీసుకోవటం అనేది ప్రధానమైనటువంటి ఇక్కడ వ్యాపార విధానం. అది తీసుకుంటే ఆ ఇన్కమ్ని లక్షల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మనకు వచ్చేటువంటి రూపాయల్ని అది లక్షలుగా మార్చుకోవచ్చు.
ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం నెల నెల ప్రధానంగా ఈ కాన్సెప్ట్లో మనం తీసుకోవాల్సిన ఆదాయము నెల నెల వచ్చేటువంటి యాడ్ రెవెన్యూ ఇన్కమ్. ఇది ఏ విధంగా ఇస్తుంది అని అంటే, మీరు ఖచ్చితంగా చేయవలసిన పని రోజుకి 30 నిమిషాలు ఖచ్చితంగా మన వీడియోస్ చూడాల్సిన అవసరం ఉంటుంది. వీడియోస్ని మీరు మన యాప్ని ఓపెన్ చేసి అక్కడ రీల్స్ వస్తాయి, యూట్యూబ్లో వచ్చినట్టు రీల్స్ వస్తాయి. వాటిని ప్రతిరోజు 30 నిమిషాలు మీరు ఖచ్చితంగా చూడండి. ప్రతిరోజు 30 నిమిషాలు చూస్తే ఏమవుద్ది? నెల మొత్తం మీద 15 గంటలు అవుతుంది. అంటే నెల మొత్తం మీద 15 గంటలు మనం చూసినట్లయితే మీకు కంపెనీకి వచ్చేటువంటి యాడ్ రెవెన్యూ నుంచి 50% కంపెనీ ఉంచుకుంటుంది. మిగిలిన 50% ఎంతమంది అయితే 15 గంటలు చూశారో వాళ్ళందరికీ సమానంగా షేర్ చేస్తుంది. అట్లా ప్రతి నెల గ్యారంటీగా మనకి యాడ్ రెవెన్యూ షేరింగ్ ఇన్కమ్ అనేది కంటిన్యూగా ఖచ్చితంగా మన వ్యాలెట్కి వస్తాయి. ఇది మెయిన్ బిజినెస్. ఈ ఇన్కమ్ మనకి రూపాయల్లో ఉంటుంది. ఈ రూపాయల్లో ఉన్న ఇన్కమ్ని లక్షల్లోకి ట్రాన్స్ఫర్ చేయటం ఎలాగా? ఇది లక్షల్లోకి ట్రాన్స్ఫర్ ఏ విధంగా అవుద్ది? అది ఏ విధంగా చేసుకోవచ్చు? యూట్యూబ్లో టాప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆదాయాన్ని ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్లో కూడా మనం తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసాం? రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, 99 రూపాయలతో యాక్టివేషన్ చేసుకున్నాం. సబ్స్క్రిప్షన్ అమౌంట్, లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టి మనం ప్రతి నెల టోటల్గా 15 గంటలు మనం కంప్లీట్ చేసుకొని యాడ్ రెవెన్యూ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, మనకి లక్షల్లో ఆదాయం రావాలంటే యూట్యూబ్లో ఎలా వస్తుంది? లక్షల్లో, వాళ్ళకి లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఉండటం వల్ల అక్కడ ఆదాయం వస్తుంది. ఇక్కడ కూడా మనకి సబ్స్క్రైబర్స్ యొక్క కౌంట్ పెంచుకోవాలి. అదేంటి సార్ అలా అంటారు? మనం ఇక్కడ వ్యూవర్సం కదా. యూట్యూబ్లో అయితే మీరు వీడియోలు పెడితే అక్కడ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు. ఇక్కడ మనం వ్యూవర్సం, వీక్షకులమి. మనం ఏమి వీడియోలు చేసి పెట్టడం లేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు అనే ప్రశ్న మీ నుంచి రావాలి కదా. ఎస్, మీ ప్రశ్న నేనే వేసి దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఎస్, ఇక్కడ మనం వీక్షకులమి కాబట్టి సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం యూట్యూబ్లో లాగా ఉండదు. కానీ కంపెనీ దీన్ని సాల్వ్ చేయటానికి కంపెనీ ఏం చేసిందంటే, డైరెక్ట్గా 40 మందిని కంపెనీ మీకు సబ్స్క్రైబర్స్ని ఇస్తుంది. 40 మందిని మీకు డైరెక్ట్గా సబ్స్క్రైబర్స్ని ఇస్తుంది. కంపెనీ ఏముంటుందంటే, మీరు 15 గంటలు చూస్తున్నారు కదా నెల మొత్తం మీద, అంటే రోజుకి అరగంట చూస్తున్నారు కదా, ఇంకొక పని డైరెక్ట్గా మీరు 5 సబ్స్క్రైబర్స్ని డైరెక్ట్గా మీరు తెచ్చుకోవాలి. నేను మీకు 40 మందిని ఇస్తాను, మీరు 5 తెచ్చుకోండి అని కంపెనీ చెబుతుంది. ఇదే ఈ కాన్సెప్ట్లో మనం చేయవలసిన పని. కేవలం కంపెనీ మనకి 40 మందిని ఇస్తే మనం 5 మనం డైరెక్ట్గా రిఫరల్ తెచ్చుకోవాలి. అంటే మీ రిఫరల్ ఐడి తోటి ఒక 5 సబ్స్క్రైబర్స్ని మీరు డైరెక్ట్గా మీరు పరిచయం చేయాలి. మీరేం చేశారు? మీరు ఏ విధంగా అయితే స్పందించారో, మీరు ఏ విధంగా అయితే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనే నిర్ణయానికి వచ్చారో, అదేవిధంగా ఎంతమందికి అయితే డబ్బులు అవసరమో, ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్నటువంటి మహిళలు కానీ, విద్యార్థులు కానీ, మనకు తెలిసిన ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూర్చోపెట్టి చెప్పండి కాన్సెప్ట్. మీకు అంటే మీరు 5 రిఫర్ చేస్తే 5 కూడా 40 మందిని కంపెనీ ఇస్తుంది. 5 కూడా ఒక్కొక్కరికి 40 మందిని కంపెనీ ఇస్తుంది. వాళ్ళు ఏం చేయాలి? 5 మాత్రమే తీసుకురావాలి. కంపెనీ 40 మందిని ఇచ్చినప్పుడు మనం 5 తీసుకురావడం సమస్య కాదు కదా. కాబట్టి 5 కూడా డబ్బులు అవసరమే కదా. ఈ 5 కూడా డబ్బులు అవసరమే కదా, డబ్బు సంపాదించుకోవాలి కదా. ఇంట్లో కూర్చొని ఏమి చేయకుండా ఓన్లీ వీడియోలు చూస్తూ, కనుక ఈ కాన్సెప్ట్ అర్థమయ్యేట్టు చెప్పి 5 మనం తీసుకోవచ్చు.
ఆ 5గురికి కూడా కంపెనీ 40 మందిని ఒక్కొక్కళ్ళకి సబ్స్క్రైబర్స్ని ఇచ్చింది. వాళ్ళని 5గురిని తెచ్చుకోమని చెప్పింది. వాళ్ళు కూడా 5గురిని ఒక్కొక్కళ్ళు తీసుకుని వచ్చారు. వాళ్ళకేం చెప్పాం మనం, అయ్యా కంపెనీ మీకు 40 మందిని ఇచ్చింది, మీరు కూడా ఒక్కొక్కళ్ళు 5గురిని తీసుకుని రండి అని చెప్పి. ఇదండి పని. ఇంకా ఇంతకు మించి పని లేదు. ఇది కానీ చెయ్యగలిగితే, ఇది కొనసాగించగలిగితే మీకు రూపాయల్లో ఉన్నటువంటి ఆదాయము లక్షల్లోకి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అది కోట్ల రూపాయల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇది కదా ప్రశ్న. ఎస్, ఇక్కడ మీకు ఇట్లా మీరేం చేశారు, 5గురిని రిఫర్ చేశారు, మీకు 40 మంది వచ్చారు. ఇంకొక 5గురిని మీరు చేశారు. ఈ 5గురు ద్వారా ఇంకొక 25 మంది వచ్చారు. ఆ 25 మంది ద్వారా ఇంకొక లెవెల్లో మీకు 125 మంది వచ్చారు. తర్వాత లెవెల్లో 625 మంది వచ్చారు. ఆ తర్వాత లెవెల్లో 3125 మంది వచ్చారు. ఈ విధంగా మీకు 10 లెవెల్స్ వరకు కంపెనీ పర్మిషన్ ఇస్తుంది. 10 లెవెల్స్కి మించి పర్మిషన్ ఇవ్వదు. అంటే మీకు ఒక్కొక్కళ్ళు 5గురు లెక్కన 10 లెవెల్స్ వరకు మీకు సబ్స్క్రైబర్స్ని తెచ్చుకునే సౌకర్యం ఉంది. అంతవరకే కంపెనీ మనకి పర్మిషన్ ఇస్తుంది. అలా వస్తేనే మనకి టోటల్గా మన సబ్స్క్రైబర్స్ కౌంటు 1,22,00,000 మంది అవుతారు. 1,22,00,000 మంది మీ సబ్స్క్రైబర్స్ యొక్క కౌంట్ అవుతుంది. ఇది ఎప్పుడు లోపల చేస్తారు? ఎంత టైంలో చేస్తారు? 1 నెలలో చేస్తామా, 5 నెలల్లో చేస్తామా, సంవత్సరంలో చేస్తామా, 2 సంవత్సరాల్లో చేస్తామా, 3 సంవత్సరాల్లో చేస్తామా? యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే కనీసం 5 సంవత్సరాలు పనిచేయాలి. ఎందుకని? మీకు మానిటైజేషన్ ఒక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ యొక్క కౌంట్ పెరగాలి కదా. అది పెంచుకోవటానికి మీకు ఇంకో 3 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే మీకు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు మీకు మంచి ఆదాయం తీసుకోవాలంటే టైం పడుతుంది. మన కాన్సెప్ట్లో 1,00,00,000 మంది వరకు పర్మిషన్ ఉంది. ఉదాహరణకి 10,000 మంది మనం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాం అనుకోండి, నెలకి ₹1,00,000 ఆదాయం తీసుకోవచ్చు గ్యారంటీగా. రైట్. ఇది ఎలా వస్తుంది అంటే, మనకి ఏం జరుగుతుందంటే అండి, మన కాన్సెప్ట్లో కంపెనీ ఏం చెబుతుంది అంటే, యూట్యూబ్లో వచ్చేసరికి మీకు ఆదాయం ఎప్పుడు ఇస్తుంది? $100 అయితే ఇస్తుంది. కానీ ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్లో ₹30 ఉంటే మీకు డబ్బులు ఇచ్చేస్తుంది. మీరు సంపాదించిన డబ్బులు ₹30 ఉన్నాయి అనుకోండి, మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు, మీ అకౌంట్కి డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా మనకి అవకాశం ఇస్తుంది. కానీ యూట్యూబ్లో $100 రావాలంటే ₹8,000 వచ్చేంత వరకు మనకి ట్రాన్స్ఫర్ ఇవ్వదు, మన అకౌంట్కి రావు. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్లో, మన ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్లో ₹30 ఉంటే మీరు విత్డ్రా చేసుకొని మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకో. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం కదా. అంటే ఎప్పుడు డబ్బులు అప్పుడు మనం తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఇక్కడే కంపెనీ ఏం చేస్తుందంటే, మీ కింద టీము, ఎంత టీం ఉంది? 10,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, 1,22,00,000 వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. అంతకు మించి పర్మిషన్ లేదు ఎవరికైనా. ఓకే, అది రావటానికి మనకి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టాం. దాని మీద కదా మనకి లక్షల్లో, కోట్లల్లో ఆదాయం తీసుకోవాలంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి. మీకు ఎంతమంది మీరు కావాల్సింది? 5గురే. మీకు కంపెనీ 40 మందిని ఇచ్చింది, మీరు 5గురిని తెచ్చుకో. కాబట్టి సింపుల్ కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయగలిగిందే కదా. ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ₹100 కదా. ఇది లైఫ్ టైం ఒక్కసారే కదా. కాబట్టి సాధ్యమే. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే అవకాశం కదా. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కదా. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే, మనకి ఈ రూపాయల్లో ఉన్న ఆదాయము లక్షల్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుద్ది అని అంటే, విత్డ్రాల్ ఇన్కమ్ అనేటువంటి పద్ధతుల్లో నుంచి మనకి అది ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి సౌకర్యం కంపెనీ ఇస్తుంది. అంటే కంపెనీ నుంచి మీకు ఒక నెలలో ₹30 వచ్చినాయి అనుకోండి, అంటే మీకు యాడ్ రెవెన్యూ ఇన్కమ్ అనేది మీకు ₹30. అంటే మీకు 40 మంది మీద కూడా ఆదాయం వస్తుంది. ఎలా వస్తుందో చెప్తాను నేను, దీని తర్వాత
చివరిలో మీకు 40 మంది మీద కంపెనీ ఇచ్చిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, 40 మంది. ఈ 40 మంది మీద కూడా మీకు ఆదాయం వస్తుంది. ఇది నేను చివరిలో చెప్తాను. ఇప్పుడు మెయిన్ ఇన్కమ్ యాడ్ రెవెన్యూ ఇన్కమ్ ప్రతి నెల వచ్చేది. ఈ యాడ్ రెవెన్యూ ఇన్కమ్ అనేది మనకి ఏ విధంగా అది లక్షల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందనంటే, 30 రూపాయలు ఉంటే ప్రతి ఒక్కళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ దగ్గర ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండారు? ఉదాహరణకి ఒక 10,000 మంది అయ్యారనుకోండి. ఒక 10,000 మంది అయ్యారు. అంటే యాక్చువల్‌గా 1,22,00,000 మంది అవ్వచ్చు. 1,00,00,000 మంది అయ్యారనుకోండి. ఆ లెక్క ఎలా ఉంటదో చెబుతా. తర్వాత 10,000 గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 1,00,00,000 మంది ఉండారు. మీ టీమ్‌లో అందరూ. మీ సబ్స్క్రైబర్స్ అంతా. ఇప్పుడు అందరికీ 30 రూపాయలే వచ్చింది. తక్కువే అనుకుందాం. యాక్చువల్‌గా 30 రూపాయల నుంచి 500 రూపాయల వరకు నెల మనకి యాడ్ రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ 30 రూపీసే వచ్చినాయి. తక్కువ అమౌంటే కదా, చిన్న అమౌంటే కదా. ఎస్, నెలకి 30 రూపీస్ మనకి యాడ్ రెవెన్యూ ఇన్కమ్ వచ్చింది. ఈ 1,00,00,000 మందికి వచ్చింది. ఈ 1,00,00,000 మంది కూడా విత్‌డ్రాలు పెట్టుకున్నారు. విత్‌డ్రా పెట్టుకుంటే 30 రూపాయలు మన సిస్టంలో కంపెనీ దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది లక్షల్లోకి అనంటే, ఏం చేస్తుందంటే కంపెనీ సగం, అంటే సాఫ్ట్వేర్ సిస్టమ్ ప్రకారము మీరు పెట్టుకున్న విత్‌డ్రాల్ అమౌంట్లో 50% మీ అకౌంట్కి వెళ్తుంది. అంటే 30 రూపాయలు విత్‌డ్రా పెట్టుకుంటే 15 రూపాయలు మీ అకౌంట్కి వెళ్తుంది. మిగిలిన 15 రూపాయలు లో నుంచి ఒక 20% కంప్లీట్గా ఈ 10 లెవెల్స్ ఉంటాయి కదా, 10 లెవెల్స్లో అందరికీ సమానంగా పంచుతుంది. ఎలా పంచుతుందని చెప్తాను. మీకు ఫస్ట్ లెవెల్లో మీకు 8% ఇస్తాడు. సెకండ్ లెవెల్లో 4%, తర్వాత లెవెల్లో 2.5%, ఇట్లా 20% ఇస్తాడు. 10 లెవెల్స్లో ఒక 20% మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఉదాహరణకి 1,00,00,000 మంది 30 రూపాయలు విత్‌డ్రా పెడితే ఎన్ని కోట్లు అవుతుందండి? 30 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 30 కోట్ల రూపాయలు విత్‌డ్రా పెట్టుకుంటే 30 కోట్ల రూపాయల్లో వాళ్ళ అకౌంట్కి ఎంత వెళ్తుంది? 15 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. 15 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్ళింది కదా, ఇంకా 15 కోట్ల రూపాయల్లో 5 కోట్ల రూపాయలు మనకి రెవెన్యూ షేరింగ్ ప్లాన్లో 20% మీకు వస్తుంది. 20% అంటే 5 కోట్ల రూపాయల్లో 5/20 అంటే 1 crore, 1 కోటి రూపాయలు మన అకౌంట్కి అమౌంట్ వచ్చేస్తుంది. అంటే మనకి ఇది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. మనకి 10,000 మంది టీమే ఉంది. 10,000 మంది కూడా 30 రూపాయలే వచ్చింది. ఈ 30 రూపాయలని విత్‌డ్రా పెట్టుకున్నారు. విత్‌డ్రా పెట్టుకుంటే ఉంటే 10,000 ఇంటూ 30 అంటే 3 లక్షల రూపాయలు విత్‌డ్రా పెట్టుకున్నారు. అంటే 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇంకెంత ఉంది? 15 లక్షల రూపాయలు ఉంది. ఈ 15 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలు మీకు రెవెన్యూ షేరింగ్లో షేర్ చేస్తే మీకు 20% ఇన్కమ్ మీకు వస్తుంది. 5 ఇంటూ 20 అని అంటే మీకు 1,00,000 రూపాయలు మీ వ్యాలెట్కి వస్తుంది. అంటే ప్రతి నెల మీకు మీ వ్యాలెట్కి, మీ అకౌంట్కి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. మీ కింద 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే. ఇది ఫ్రెండ్స్, అంటే 30 రూపీస్ని 1,00,000 రూపాయలుగా ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటి సిస్టమ్, విత్‌డ్రాల్ సిస్టమ్ని కంపెనీ డెవలప్ చేసింది. ఈ సిస్టమ్ ద్వారా అదే మనకి 1,00,00,000 మంది అయిన తర్వాత మినిమం లక్షలండి, కనీసం మినిమం 10 లక్షల పైన నెలకి తీసుకో ఈజీగా. చాలా సింపుల్గా 10 లక్షల నెలకంటే చాలా తక్కువే ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్ నుంచి మనం 100 రూపాయల సబ్స్క్రిప్షన్ తోటి నెలకి 1,00,000 రూపాయలు అవలీలగా సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చొని. మనకి 10,000 వచ్చినాయండి, ఇంకా తక్కువ టీం ఉందనుకుంటాం. నెలకి 10,000 ఇంట్లో కూర్చొని ఈజీ కదా, చాలా ఈజీగా మనం ఇక్కడ ఎర్న్ చెయ్యొచ్చు.
ఇది మెయిన్ ఇన్కమ్ అండి. ఇది మెయిన్ ఇన్కమ్, ఇది అర్థం కావాలి. రెండోది ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాం కదండి. ఎంతమందిని సబ్స్క్రైబ్? 5గురిని చేశాం కదా. ఒక్కొక్కరి మీద 25% మీకు సబ్స్క్రిప్షన్ అమౌంట్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు సబ్స్క్రిప్షన్ అమౌంట్ 25% వస్తుంది ఒక్కొక్కళ్ళ మీద. అంటే ఉదాహరణకు ఒక్కొక్కళ్ళు 100 రూపాయలు చేశారు అంటే 25 రూపాయలు మీకు వస్తుంది. అట్లా మీకు 60% వస్తుందండి. 10 లెవెల్స్లో 60%. అంటే మీకు 2,46,00,000 కేవలం మీకు సబ్స్క్రిప్షన్ మీద మీకు వచ్చే ఆదాయం. మీరు టోటల్ టీము మీద మీకు వచ్చే సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత? వాళ్ళ నుంచి 60%. 60% అంటే 2,46,00,000 రూపాయలు రిఫరల్ మీద తీసుకోవచ్చు. రిఫరల్ మీద ఇది ఇంపార్టెంట్ కాదండి. మన కాన్సెప్ట్లో రిఫరల్ మీద 2,46,00,000 తర్వాత రాదు కదా. కాబట్టి లిమిటెడ్ ఇన్కమ్ అది. కానీ నెల నెలా తీసుకునేది ఉంది యాడ్ రెవెన్యూ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్. అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఒక ఎక్సలెంట్ ఆదాయ అవకాశం అండి. మరొక విషయం మీకు ఏం చెప్తానన్నాను, 40 మంది కంపెనీ ఇచ్చింది కదా సబ్స్క్రైబర్స్ని మీకు. ఈ 40 మంది మీద ఏ విధంగా ఆదాయం వస్తుందో చెప్తాను. ఈ 40 మంది ఎట్లా వస్తారంటే అండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకంటే ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి 20 మంది మీకు కంపెనీ ఇచ్చేస్తుంది. ఇది మీ పైన ఉంటారు వీళ్ళు, మీకంటే ముందు ఉండారు కాబట్టి మీ ముందు ఉంటారు. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 20 మంది సబ్స్క్రైబర్స్ని మీకు ఇస్తుంది. వీళ్ళు మీ తర్వాత ఉంటారు. అంటే మీ ముందు 20 మంది ఉంటారు, మీ తర్వాత 20 మంది ఉంటారు. అయితే మీ తర్వాత వచ్చిన 20 మంది సబ్స్క్రిప్షన్ అమౌంట్ కడతారు కదా. కట్టిన అమౌంట్ మీద 1% మీకు స్పాట్లో వచ్చేస్తుంది. అట్లా 20% అనేది సబ్స్క్రిప్షన్ అమౌంట్ మీకు వస్తుంది సింగిల్ లైన్లో. అంటే మీకు సింగిల్ లైన్ సబ్స్క్రిప్షన్ 40 మంది సబ్స్క్రైబర్స్ మీద మీకు 20 మంది మీద 20% వస్తుంది. ఇది ఒక ఇన్కమ్. ఇది కాకుండా మీకు పైనున్న మీకంటే ముందున్న 20 మంది, మీ తర్వాత ఉన్న 20 మంది, వీళ్ళు 40 మంది ఎప్పుడు వాళ్ళు విత్డ్రా పెట్టుకున్న అమౌంట్ నుంచి 0.5% మీకు ప్రతిసారి వస్తుంది. మీకు ప్రతిసారి వస్తుంది 0.5%. ఎప్పుడు? వాళ్ళు విత్డ్రా పెట్టుకున్నప్పుడు. ఎవరు వాళ్ళు? ఈ 40 మంది సబ్స్క్రైబర్స్. అంటే ఈ 40 మంది సబ్స్క్రైబర్స్ మీద కంటిన్యూగా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి, లైఫ్ లాంగ్ వస్తాయి. అందుకని 40 మందిని కంపెనీ ఇస్తే మనం 5గురిని సబ్స్క్రైబర్స్ని మనం కంపెనీకి పరిచయం చేయాలి. ఇది కాన్సెప్ట్. ఇంతకు మించి మరో కాన్సెప్ట్ లేదు దీంట్లో. ఇది కాకుండా మీకు నిన్న చెప్పుకున్నాం మనం, రీఛార్జ్ల మీద మనకి ఇన్కమ్ వస్తుంది, డిటిహెచ్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది, ఆన్లైన్ షాపింగ్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. ఇట్లా మనం అదనంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇంకా కొన్ని రివార్డ్స్ అవి ఇవి ఉన్నాయి. అవి మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ప్రతి సోమవారం, ప్రతి గురువారం మనకి జూమ్ మీటింగ్ జరుగుతుంది. మీకు లింక్ కావాలంటే పంపిస్తాను. నాకు ఫోన్ చేసి లింక్ అడిగితే నేను జూమ్ లింక్ పంపిస్తాను. మీరు ప్రతి సోమవారం, గురువారం అటెండ్ అయితే మీకు కంప్లీట్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ప్రతిరోజు 7:30కి జరుగుతుంది రాత్రిపూట. మీరు అటెండ్ అవ్వచ్చు, మీరు నేర్చుకోవచ్చు, మిగతా వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అప్డేట్స్ ఎప్పటికప్పుడు కంపెనీలో వస్తున్న అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు జూమ్ మీటింగ్కి ప్రతిరోజు అటెండ్ కావాలి. ఇది ఇన్కమ్కి సంబంధించిన ఇంకా ఇన్కమ్స్ ఉన్నాయి. అవి ఏందనేది మీరు జూమ్ మీటింగ్లో వచ్చి విని నేర్చుకోవచ్చు. ఒకటి ఇక్కడ ఇది లీగల్ కంపెనీ, చట్టబద్ధమైన కంపెనీ. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది నెట్వర్క్ కాదండి. మీరు పొరపాటున నెట్వర్క్ అనుకునే ప్రమాదం ఉంది. ఇది నెట్వర్క్ కాదు, ఇది సోషల్ మీడియా అప్లికేషన్. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది లీగల్, చట్టబద్ధమైనటువంటి ప్లాట్ఫామ్. ఇది వీడియో షేరింగ్ అప్లికేషన్. ఇది అర్థమైతే సార్. కాబట్టి ఇది పర్మనెంట్గా ప్రతి ఒక్కరి మొబైల్లోకి తీసుకుంటారు, అందరూ సంపాదించుకుంటారు. కాబట్టి ముందుండామనుకోండి, రేపు జాయిన్ అయ్యే వాళ్ళు మన ద్వారా జాయిన్ అవుతారు. కాబట్టి మనకు పెద్ద టీం ఉండే అవకాశం ఉంది. మిస్ కావద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.